హలో అండి. నేను మీ క్రేజీ నానిని. ఈరోజైతే సొరకాయ హల్వా చేస్తున్నాం చూడండి. సొరకాయ నీట్‌గా పీల్ తీసుకొని ఆ తర్వాత దాన్ని తురుముకోవాలి. ప్రాసెస్‌లోకి వెళ్దాం రండి. పీల్ అయితే తీస్తున్నాం చూద్దాం రండి. ఇది మా చెట్టు సొరకాయ ఫ్రెండ్స్, చాలా లేతగా ఉంది. ఫస్ట్ అయితే ఇలా సగానికి కట్ చేసుకోవాలి. గింజ లాంటిదైతే తీసేయాలి. ఇప్పుడైతే దాన్ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే వాష్ చేసుకున్నాం కదా, ఇలా కొబ్బరి తురుముకునే దాంతో అయితే తురుముకోవాలి. హ్యాండిల్ ఇట్ కేర్ ఫ్రెండ్స్. ఆదివారం ఫ్రెండ్స్, అమావాస్య, అమ్మవారికి ప్రీతికరమైన రోజు. చాలా మంచిదంట ఫ్రెండ్స్, మా అమ్మమ్మ గారు చెప్పారు. వీలైతే గుడికెళ్ళి దర్శనం చేసుకోండి. ముఖ్యంగా అమ్మవారి టెంపుల్. ఇలా అయితే అన్నీ తురిమేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మొత్తం అయితే ఇలా తురిమేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడైతే దీన్ని కుక్కర్లో వేసుకుని ఉడకనిద్దాం. 2 విజిల్స్ రానిద్దాం. హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోద్దాం. హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానియాల. ఒక విజిల్ అయితే వస్తుంది చూడండి. రెండో విజిల్ కూడా వచ్చేసింది చూడండి. 2 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకోవాలి. దీనిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేద్దాం. ఇలా అయితే వాటర్ అంతా పిండేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ అయితే లేదు, సన్న మంట మీద పెట్టాలి. దీనిలో అయితే 1/2 స్పూన్ నెయ్యి వేద్దాం. 1 గ్లాస్ చక్కెర. బాగా పాకం వచ్చేదాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. దానిలోకి అయితే కావాల్సిన డ్రై ఫ్రూట్స్ చూద్దాం రండి. జీడిపప్పు, బాదం పప్పు అయితే సన్నగా కట్ చేసుకోవాలి. కిస్మిస్, యాలకులు. ఇప్పుడు చిన్న బాణంలో అయితే నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు వేయించుకోవాలి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాం. మనమైతే ఫుడ్ కలర్ వేయట్లేదు ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్. ఇప్పుడైతే ఇలా చేసేసుకుందాం. టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే బాగుంది, మీరు ట్రై చేయండి కావాలంటే. మీలో ఎంతమందికి సొరకాయ హల్వా నచ్చిందో ప్లీజ్ కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.